మేడే సందర్భంగా బెస్తావారిపేట సెంటర్లో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బెస్తావారిపేట సిఐటియు మండల నాయకులు అబ్రహాం సిఐటియు జెండా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా నాయకులు తోట తిరుపతిరావు, సిఐటియు మండల కార్యదర్శి ఎస్కే అన్వర్ పాల్గొని మాట్లాడారు। ఈ సందర్భంగా కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు। ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను 1886 అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల తిరుగుబాటు మలుపు తిప్పింది అని అన్నారు। ఆ పోరాట ఫలితంగా 8 గంటల పని విధానాన్ని చట్టం చేయవలసింది వచ్చిందన్నారు। 140 సంవత్సరాల తరువాత దేనికి భిన్నంగా వారానికి 72 గంటలు మరియు 90 గంటల పని చేయాలని ఆదివారం కూడా ఇంట్లో భార్య పిల్లలతో గడపాల్సిన అవసరం లేదని వెటకారం చేస్తున్నారు। అలాగే చికాగో నగరంలో పోరాడిన అమరవీరులకు మనం వాళ్ళకి దోహాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కొన్ని సోషలిస్ట్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు కృషి చేస్తామని వారు ప్రపంచం మొత్తానికి కార్మికులకు ఒక దినం ఇలా చేసుకోవడానికి కారణాలు ఏంటంటే దాదాపు ఒక 40 సంవత్సరాల కిందట పని హక్కు కోసం అమెరికాలోని చికాగో నగరంలో 1986 పెద్ద పోరాటం జరిగింది। ఆ పోరాటం ఎందుకు జరిగిందంటే అప్పుడు పని దినాలు లేవు, ఆకలి అయితే అన్నం తినాలి, ఏదన్నా చిన్న పనులు చేసుకోవాలి, అందరూ పని చేస్తూ ఉండాలి నిద్రపోయి। అంటే రోజుకు 24 గంటల్లో 18 గంటలు 20 గంటలు 24 గంటలు ఆ పోరాటాన్ని ఒప్పుకోలేని వాళ్ళు అనగదొక్కడానికి, పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలామంది కార్మికులను ఇలా కాల్పులు చేశారు, చాలామంది చనిపోయారు। ఆ చికాగో నగరంలో ఆ పోరాటంలో చనిపోయిన వీరుల రక్తంతో తడిచి వచ్చిందే ఈ ఎర్ర జెండా। రంగులు అద్దుకొని తెచ్చిన రాజకీయ పార్టీలు కాదు, రక్తంతో తచ్చి ఆ రోజు ఏర్పాట్లు చేశారు ఈ జెండాలు। అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసి పని దినాన్ని ఎంచుకున్నారు। రోజుకు 3 గంటలు 3 విధాలుగా చేశారు, 8 గంటలు